హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన చైతన్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ముందుకు రాబోతున్నటువంటి విశిష్ట అతిథి ఎవరో తెలుసా అండి? రైజ్ అండ్ రైజ్ మీడియా CEO, ఫౌండర్, డైరెక్టర్ మరియు షీ ఎంపవర్స్ ఫౌండర్, డైరెక్టర్ అండ్ CEO గారు, బీ ద చేంజ్ ప్రెసిడెంట్, యూత్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ మెంబర్ అయినటువంటి సూపర్ ఉమెన్ అవార్డు గ్రహీత అయినటువంటి లావణ్య గూడెల్లి గారు ఈరోజు మన ముందుకు రాబోతున్నటువంటి విశిష్ట అతిథి. లావణ్య గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్ మేడం. వెల్కమ్ మ్యామ్. వారి మాటల్లో మనం మహిళల గురించి, తర్వాత వారు చేసేటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి అనే విషయాల గురించి మనం వారి ద్వారా తెలుసుకుందాము. వెల్కమ్ లావణ్యాజీ. వెల్కమ్ అండి. నమస్తే మ్యామ్. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ దిస్ షో. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ షోలో నన్ను ఇన్వైట్ చేసినందుకు. We want to learn something, gain knowledge from you ma'am with your experiences and all the. అసలు మీరు చాలా ఫౌండేషన్స్ లో వర్క్ చేస్తున్నారు కదా, సో అదేంటంటే అది మేము కొంచెం మీరు మాతో షేర్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ఈరోజు పిలవడం జరిగిందండి. మీకు ముందుగా మొదటి ప్రశ్న ఏంటంటే మేడం, నిజంగా కూడా చాలా మంది మహిళా సాధికారత అంటూ ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటూ అమ్మాయిల గురించి చెప్తూ ఉంటారు, మహిళల గురించి చెప్తూ ఉంటారు. కానీ is the woman empowerment is real? That is the main question. నిజంగా మహిళలకు సాధికారత అనేది ఉందా? మీరు మంచి ప్రశ్న అడిగారు, మంచి ఘాటైన ప్రశ్న అడిగారు మంచి ప్రశ్నతో పాటు. మహిళా సాధికారత ఉందా అనేది ఒక్కోసారి చాలా మంది సోషల్ యాక్టివిస్టులు కానీ ఈ టాపిక్ అనేది చాలా హాట్ టాపిక్, చాలా మంది డిస్కస్ చేస్తుంటారు, డిబేట్స్ చేస్తుంటారు. నిజంగా మహిళా సాధికారత ఉందా? ప్రభుత్వాలు గాని సమాజం గాని ఆ మహిళా సాధికారతకి ఎంతవరకు తోడ్పడుతున్నారు అనేది ఇంతవరకు ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. కానీ ఎస్, ఒక నాణానికి రెండు వైపులు ఉన్నట్టుగా మహిళలు ఎన్నో రంగాల్లో వాళ్ళు ఉత్తీర్ణతను సాధిస్తున్నారు, సక్సెస్ ని సాధిస్తున్నారు, ఎన్నో వాళ్ళు ఒక మైల్ స్టోన్స్ ని అచీవ్ చేస్తున్నారు. అదే విధంగా నెగిటివ్ షేడ్ కూడా చూడొచ్చు. సొసైటీలో చాలా రకాలుగా మహిళలు హింస పాలవుతున్నారు. కార్పొరేట్ వరల్డ్ లో చూడొచ్చు, వర్క్ ప్రెజర్స్ అని, చాలా డొమెస్టిక్ వైలెన్స్ అని, రేప్ కేసెస్ అని. సో రెండు వైపులా కూడా ఒకవైపు మహిళలు సాధిస్తూనే ఉన్నారు, ఇంకోవైపు మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆగాలి అంటే రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ స్టూడెంట్స్ గా ఉన్నప్పుడే వాళ్ళ చిన్న మైండ్స్ లో మనం పాజిటివిటీ అనేది, ఒక అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలి. మనం భారతదేశం అంటాము, మాతృభూమి అంటాము, తెలుగు తల్లి అంటాము. మనకు కనిపించని ఫొటోస్ లో ఉన్న వాళ్ళని అంటే భారత మాత అంటే తప్పు లేదు, కానీ కనిపించని ఒక పర్టికులర్ పర్సనాలిటీకి ఇచ్చే రెస్పెక్ట్ కనిపించే మహిళలకి, మన ఎదురుగా ఉన్న మహిళలకి, వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నా గానీ వాళ్ళని రెస్పెక్ట్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది మనం ఇంటి నుంచి, స్కూల్ నుంచి నేర్పిస్తే డెఫినెట్ గా మహిళా సాధికారత అనేది ప్రతి రంగంలో కూడా మహిళలు ఇంకా ఎక్కువ ముందుకు దూసుకెళ్ళగలుగుతారు. ఎగ్జాక్ట్లీ అండి. భారత మాతని గౌరవించే వాళ్ళు, భారతదేశంలో పుట్టినటువంటి ఆడవాళ్ళని సోదరీమణులుగా భావించినట్టయితే తప్పకుండా మహిళా సాధికారత అనేది ఇంత దూరంలో లేదండి. మేడం, మీరు మహిళల కోసం అంటే నేను చూసినట్టయితే గనక, అంటే నేను చూసినటువంటి మీ ఫేస్బుక్ పేజ్ లో కానీ చాలా కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారు, రకరకాల కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు. సో మహిళల కోసం మీరు చేసేటువంటి కార్యక్రమాలు మీ ఫౌండేషన్స్ ద్వారా ఎలా ఉంటుంటాయి? ఎలాంటి కార్యక్రమాలు మీరు చేపడుతూ ఉంటారు? ఎస్ అండి, బీ ద చేంజ్ అనేది మా ఫౌండేషన్, మా ఎన్జిఓ. this year and UNICEF also they gave the same
ఈసారి బీ ద ఇచ్చినటువంటి చేంజ్. నినాదము, ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నినాదము బీ ద చేంజ్ అండి. యాక్చువల్లీ గాంధీ గారు కూడా బీ ద చేంజ్ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చారు అప్పట్లో. సో ఈ పేరు పెట్టడానికి గల కారణాన్ని నేను వివరించి ముందుకెళ్తాను. మామూలుగా ఐ బిలీవ్ ద వాక్ ద టాక్. మొదటిగా మనం చేంజ్ తీసుకురావాలంటే మనమే చేంజ్ అవ్వాలి. ఆ చిన్న 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 నీటి బిందువులన్నీ కలిసి ఏ విధంగా అయితే పెద్ద సముద్రం అవుతుందో, చిన్న చిన్న మార్పులు మనం డైలీ లైఫ్ లో చేసే మార్పులతోనే సమాజంలో ఒక మంచి సొసైటీ అనేది క్రియేట్ అవ్వగలుగుతుంది. సో నేను మారాలి, నాతో ఉన్న వాళ్ళు మారాలి అనే నినాదంతో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మహిళల విమెన్ ఎంపవర్మెంట్ ప్రాజెక్ట్ కిందకి వస్తే, విమెన్ ఎంపవర్మెంట్ కేటగిరీలో హర్ ప్రైడ్ అని మహిళలకి మెన్స్ట్రల్ హెల్త్ అండ్ హైజీన్ పైన అవగాహన ఇవ్వడం 3 సంవత్సరాల నుంచి 1-on-1 కౌన్సిలింగ్. దాదాపుగా మేము 3,000 నుంచి 5,000 మంది మహిళల్ని రీచ్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ లో కావచ్చు, విలేజెస్ లో కావచ్చు, ఎస్పెషల్లీ స్లమ్స్ మీద మేము ఫోకస్ చేస్తూ ఉంటాము. డంపింగ్ యార్డ్స్ లో పనిచేసే వాళ్ళు, జిహెచ్ఎంసి వర్కర్స్ కావచ్చు, స్లమ్ మురికివాడలో అస్సలు కనీస వసతులు లేని మహిళలు, వాళ్ళకి పిల్లలు పుడితే కూడా అప్పుడే డెలివరీ అయ్యి పిల్లల్ని నేలపై పడుకోబెట్టేటువంటి పరిస్థితులు ఉన్న మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడము. చాలా మంది అసలు శానిటరీ ప్యాడ్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళకి ఉచితంగా నెలసరికి తగినటువంటి శానిటరీ నాప్కిన్స్ అందించడం. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ మహిళలకి మానసికంగా కావచ్చు, ఫిజికల్ గా వాళ్ళు ఏ విధంగా స్ట్రాంగ్ గా ఉండాలి, చిన్న చిన్న బేసిక్ థింగ్స్ అనేవి వాళ్ళకి టీచ్ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా అందించడం అనేది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాస్ దే ఆర్ నాట్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్ దీస్ బేసిక్ రైట్స్, బేసిక్ గుడ్ హెల్త్ ప్రాక్టీసెస్. సో ఎవ్రీ మంత్ మేము వాళ్ళకి ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ అందిస్తాము. అండ్ మెన్స్ట్రల్ హెల్త్ అండ్ హైజీన్ పైన అవేర్నెస్, అసలు పీరియడ్స్ వచ్చినప్పుడు ఎందుకు సిగ్గుపడతారు, పీరియడ్స్ ని ఒక స్టీరియో టైప్ గా, ఒక ట్యాబుగా ఎందుకు చూస్తారు, సో ఇవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తుంటాము. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారతకి ఒక ముందడుగు అని చెప్పొచ్చు. బికాజ్ స్లమ్స్ లో ఉండే మహిళలకి మనం ఎంత టెక్నాలజీ అభివృద్ధి అయింది, మోడర్న్ గా ఉన్నాము అనుకున్నా కూడా చాలా మంది లక్షల్లో మహిళలు వాళ్ళకి అసలు అవగాహన లేదు. మెన్స్ట్రల్ హెల్త్ పైన, ఆ నెలసరి పైన, వీటన్నిటిపైన అవగాహన లేదు. సో అలాంటి మహిళల్ని రీచ్ అయ్యి వాళ్ళకి టీచ్ చేయడం అనేది ఐ రియలీ ఫీల్ బ్లెస్డ్. చాలా మంది క్యాన్సర్ బారిన కూడా పడుతూ ఉన్నారు అసలైన జాగ్రత్తలు తీసుకోకుండా. ఇదే కాకుండా రకరకాల రోగాలకు కూడా పాలవుతున్నారు. వెరీ నైస్ అండి, అసలు చాలా అప్రిషియేట్ చేసేటువంటివి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అసలు నీడెడ్ ప్రోగ్రామ్స్ ఇవి, చాలా అత్యవసరంగా సమాజానికి, ముఖ్యంగా మహిళలకి, బాలికలకి. మీరు ఒక చక్కటి మాట చెప్పారు, మహిళా సాధికారతకి ముందు బాలికా సాధికారత అనేది సాధించడం ఒక ముందడుగు లాంటిదని చాలా అద్భుతంగా చెప్పారు మేడం. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్ అండి. మేడం, మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో అంటే మామూలుగా మన సమాజానికి ఒక రకమైనటువంటి లైఫ్ స్టైల్ అలవాటైపోయింది. సో మీరు ఇట్లా వెళ్ళి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నటువంటి సమయంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి అనుభవాలు ఎలా ఉంటున్నాయి? అందరూ మీకు సహకరిస్తున్నారా? కొంతమంది ఏవైనా ఆబ్జెక్షన్స్ చేసినా మీరు వెళ్ళి వాళ్ళని ఓకే వాళ్ళని కొంచెం చేసి వాళ్ళకి సమర్థించి చెప్పి చేయగలుగుతున్నారా? మొదటిగా అండి, మనం ఏ రంగంలోకి వెళ్ళినా కూడా మనకి ప్రైజ్ ఇన్ ద సెన్స్ మనని పొగిడే వాళ్ళు ఉంటారు, క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎంత మంచి పనులు చేసినా కూడా ఎక్కడో ఒక చోట నిన్ను వెనక్కి లాగాలి అనే 2 చేతులు ఎప్పుడో రిజర్వ్డ్ గా ఉంటాయి. సో నేను ఈ పాత్ ని చూస్ చేసుకున్నాక నన్ను పొగిడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్కటి మనం ఎప్పుడు ఒక లైన్ అనేది మైండ్ లో పెట్టుకోవాలి. మనకు ఒక విషయం పైన నిజంగా ఆసక్తి ఉంటే, ఒక విషయాన్ని నిజంగా సాధించాలని ఉంటే, అది మనుషుల్లో చేంజ్ తీసుకురావడం కావచ్చు, ఆర్ మనల్ని మనం చేంజ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీ, ఏదైనా ఫీల్డ్ తీసుకోండి. నేనైతే సోషల్ వర్క్ లో ఉన్నాను కాబట్టి ఐ టెల్ యూ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. సో స్లమ్ లో మనం మోడర్న్ గా ఉంటాం. మామూలుగా నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన మొదట్లో వాలంటీర్స్ డిఫరెంట్ కాలేజెస్ నుండి వచ్చేవాళ్ళు. చాలా మంది చాలా రిచ్ ఫ్యామిలీస్ కి సంబంధించిన పిల్లలు వచ్చినప్పుడు ఆ స్లమ్స్ లో అడుగు పెట్టాలన్నప్పుడు దే ఫీల్ ఆక్వర్డ్. వాళ్ళు డిఫరెంట్ గా ఫీల్ అవుతారు. బికాస్ ఇట్ స్మెల్స్, దేర్ వుడ్ బి అ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్. అంటే ఆ మనుషుల్ని చూడ్డానికి కూడా ఇష్టపడరు.
సో అలాంటి టైంలో చాలా మంది కొంతమంది వామిటింగ్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో మనిషికి వ్యత్యాసం ఎక్కడుంది? ఒక మనిషికి స్థాయి వ్యత్యాసమా? ఒక మనిషి డబ్బే వ్యత్యాసమా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. అయినప్పటికీ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాలేక, వాళ్ళ మెంటాలిటీ గాని, కమ్యూనిటీస్, వాళ్ళు ఏ కమ్యూనిటీస్ నుండి వచ్చారు, ఇవన్నీ కూడా ఒక మనిషిని డిఫరెన్షియేట్ చేస్తున్నాయి. ఒక మనిషిని ఆ సామాజిక వర్గంలో ఉండకుండా ఒక ఊరికి దూరంగాను, అప్పట్లో అయితే ఊర్లకు దూరంగా కొన్ని కులాల వాళ్ళని ఏ విధంగా అయితే ఉంచారో, ఇప్పట్లో కూడా మనము కాస్టిజం ని తీసుకురావట్లే కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ స్థాయిని బట్టి చాలా మంది మురికి వాడల్లో మీరు అసలు చూడాలంటే చాలా బురదగా ఉంటది, చుట్టూ పిల్లలకి తినడానికి ఉండదు. అలాంటి ఏరియాస్ లో కూడా ఐ వెంట్ దేర్. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు మన ప్రభుత్వాలు కానివ్వండి, మనం అసలు వాట్ ఆర్ వి డూయింగ్ అనేది క్వశ్చన్ నాకు నేను చేసుకున్నాను. బికాస్ ఇతరులని ప్రశ్నించే ముందు మన వంతుగా మనం ఏం చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఛాలెంజెస్ చాలా వచ్చాయి. ఫ్యామిలీ నుండి కావచ్చు, సొసైటీ నుండి కావచ్చు. ఇంకా ఒక ఆడపిల్ల బోల్డ్ గా డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్తుందంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ తెలుగు ఫ్యామిలీస్. సో నిజంగా అగైన్ ఐ కెన్ స్ట్రెస్ ఈ వర్డ్ ని, ఇఫ్ యూఆర్ రియలీ ప్యాషనెట్ అబౌట్ సంథింగ్, యూ కెన్ గో ఫర్ ఇట్. యూ నీడ్ నాట్ టు లిసన్ టు ద వర్డ్స్ విచ్ ఆర్ రియలీ బాదరింగ్ యూ. సో ఐ వెంట్ దేర్, ఐ ప్రూవ్డ్. సో జనాలకి కొంతమందికి ఒక మాట చాలు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక మాటతోనే వాళ్ళు ఇంపాక్ట్ అనేది వస్తుంది. ఒక మాటతోనే వాళ్ళు చాలా చాలా మార్పు, అంటే మాకంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే, స్లమ్ లో ఉండే వాళ్ళు వీళ్ళు మాకంటే మంచి స్థాయిలో ఉన్నారు కానీ మమ్మల్ని కూడా వాళ్ళు ఒకలా చూస్తున్నారు. అదే మార్పుకి ఒక తొలిమెట్టు అని చెప్పొచ్చు. సో ఛాలెంజెస్ వచ్చాయి, వాటిని ఫేస్ చేస్తాం. సో ముందు ముందు కూడా ఛాలెంజెస్ ఉంటాయి. సో వాటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. వెల్ డన్ మ్యామ్, రియల్లీ ఎక్సలెంట్. మీరు చెప్తున్నటువంటి విధానాన్ని చూస్తూ ఉంటేనే మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అక్కడ మీరు ఎట్లా దాన్ని అన్వయించుకున్నారు, దాన్ని ఎట్లా సమస్యని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్లారనే విషయాన్ని చక్కగా మనం చూడొచ్చండి. మీ ఎక్స్ప్రెషన్ లోనే అర్థమైపోతుంది. రియల్లీ గ్రేట్ జాబ్ మ్యామ్, ఐ హ్యాట్స్ ఆఫ్ టు యూ, సూపర్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, మరి లావణ్య గారు, జనరల్ గా మీరు అంటే ఈ రూట్ ని ఎంచుకోవడానికి, మీరు ఇట్లా సర్వీస్ చేయాలంటే, ఇప్పుడు చాలా మంది ఎడ్యుకేటెడ్స్ ఏంటంటే జాబ్ చేసుకోవడము, చక్కగా ఇల్లు కట్టుకోవడము, లేకపోతే ఒక ఫ్యామిలీని సెట్ చేసుకోవడం, అట్లా ఉండడం అనే విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతున్నటువంటి క్రమంలో మీరు ఈ రంగాన్ని ఎంచుకోవడానికి మీకు ఎవరైనా ప్రేరణగా నిలిచారా? ఎలా ఇంట్రెస్ట్ కలిగింది అండి? ప్రేరణగా అంటే నాకు ఈ సీడ్ అనేది వెన్ ఐ వాజ్ ఇన్ చైల్డ్హుడ్, ఐ వాజ్ రియల్లీ ఇన్స్పైర్డ్ బై మదర్ తెరీసా గారు. సో ఇప్పటికే కూడా నేను ఆవిడ గురించి నాకు అంతగా, ఆవిడ పుస్తకాలు చదవలేదు నేను, ఆవిడ గురించి అంతగా తెలియదు, కానీ తెలిసిందే కొంత ఇన్ఫర్మేషన్ నాకు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒక టర్నింగ్ పాయింట్, అది కూడా చిన్నప్పుడు, నాట్ ఇన్ టీనేజ్, నాట్ ఇన్ కాలేజ్ ఏజ్. సో ఆవిడ ఒక ఒక సిచ్యువేషన్ చెప్పగలను నేను. ఆవిడ 12, ఆగ్నెస్ ఆవిడ ముద్దు పేరు, ఇంకా నాకు గుర్తుంది. 6th క్లాస్ లో, అప్పుడు నాకు 10-11 ఏళ్ళు ఉండొచ్చు. ఆగ్నెస్ ఆ ముద్దు పేరు. 12 years ఏజ్ లో ఒక కాళ్ళు చేతులు లేని పక్షవాతం ఉన్న వ్యక్తిని, ఆ వ్యక్తికి 30 ఏళ్ళు ఉండుండొచ్చు, కానీ కాళ్ళు చేతులు లేని వాళ్ళు చాలా బరువు తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళని ఎత్తుకోగలుగుతుంది ఒక 12 years ఉండే ఏజ్ లో ఉండే వ్యక్తి. ఆ కాళ్ళు చేతులు లేని వాళ్ళని మోయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ శరీరంలో బలం ఉండదు కాబట్టి, వాళ్ళు ఎంత పెద్ద వయసు గలవారైనా మనం మోయగలుగుతాం. సో ఆ ఆగ్నెస్ అనే అమ్మాయికి, ఆ 12 ఏళ్ళ అమ్మాయికి, వీళ్ళందరినీ ఒక మంచి ఒక ఇల్లు లాంటిది కట్టించి, మన మాటల్లో చెప్పాలంటే ఒక అనాథాశ్రమం, ఒక వృద్ధాశ్రమం కట్టించి వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేయాలని, ఆ 12 ఏళ్ల వయసులో అమ్మాయికి ఒక ఆలోచన వచ్చింది. వచ్చినప్పుడు అమ్మాయి ఏం చేసింది, ఒక పొలిటీషియన్ ని మీట్ అయ్యి ఆయన సపోర్ట్ తో అది కట్టాలి. ఎందుకంటే అథారిటీ అనేది చాలా ఇంపాక్ట్ తీసుకొస్తుంది. రైట్ వేలో ఆ అథారిటీని పెడితే, ఆ అమ్మాయి ఆ రోజుల్లోనే రియలైజ్ అయ్యి, ఆ 12 ఏళ్ల బాలిక ఆ పొలిటీషియన్ ని కలవడానికి వెళ్ళి, సార్ నేను ఇలా వీళ్ళందరికీ సహాయం చేయాలి అనుకుంటున్నాను, మీరు ఏమైనా సహాయం చేస్తారా అని అంటే, అతను అస్సలు రెస్పాండ్ అవ్వరు. ఇప్పట్లో కూడా మనం చూడొచ్చు, చాలా మంది
పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు మంచి కాజెస్ కి టైం ఇవ్వడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు. సో వీఆర్ నో వన్ టు కామెంట్ దెమ్, బట్ దోస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అన్నమాట. సో అలాంటి టైంలో అమ్మాయి మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటది. లాస్ట్ కి ఆ కాళ్ళు చేతులు బాలేని పక్షవాతం ఉన్న అతన్ని ఎత్తుకుని వెళ్తది. మనం ఒకసారి ఆలోచించవచ్చు, నేను అట్లీస్ట్ స్లమ్ లోకి వెళ్తేనే ఇంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ 12 ఏళ్ల టైంలో, ఆడుకునే టైంలో తనని ఎత్తుకొని మరి ఆ పొలిటీషియన్ దగ్గరికి తను వెళ్తుంది. ఆ 12 ఏళ్ల అమ్మాయి వెళ్ళినప్పుడు అయినా కూడా తన మనసు కరగదు వాళ్ళని చూసి. అతను ఆ అమ్మాయిని మెచ్చుకోవాల్సింది పోగా తిరిగి ఆ అమ్మాయి మొహంపై ఉంచుతారనమాట. ఇది ఇప్పటికీ డాక్యుమెంటరీస్ లో ఉంటుందో ఉండదు కానీ దిస్ ఇస్ ద రియల్ స్టోరీ దట్ హ్యాపెండ్. సో ఉంచినప్పుడు మామూలుగా మనం ఏంటి, మన ఇంట్లో వాళ్ళు ఒక మాట అంటేనే మనం తట్టుకోలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈవెన్ సమ్ టైమ్స్ ఐ గెట్ దట్ కైండ్ ఆఫ్ యాంగ్రీ. సో వి ఆల్ హ్యూమన్స్ విల్ గెట్ దట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్. బట్ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ అమ్మాయి వెంటనే ఆ ముఖం పైన ఉంచింది. ఆ ముఖం పైన ఉంచింది ఏదైతే ఉందో తీసుకొని ఆమె చెస్ట్ కి రబ్ చేసుకుంటది. చిన్న పిల్ల ఇలా తీసుకొని ఇలా రబ్ చేసుకుంటది అన్నమాట. సో అది చూసిన ఆ వ్యక్తి, ఆ పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో, హీ వాజ్ ఇంప్రెస్డ్ కాదు, హీ వాజ్ హిమ్సెల్ఫ్ ఇన్సల్టెడ్. గిల్ట్ గా ఫీల్ అవుతారు, అరే 12 years అమ్మాయి ఇంత చేస్తుంది, వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ అని. హీ వాజ్ క్రైడ్ ఎ లాట్. దెన్ ఆయన ఆర్ఫనేజ్ కి కావాల్సిన మనీ కావచ్చు, ఫండ్స్ కావచ్చు, అన్ని ఇస్తారు. సో అలా మదర్ తెరీసా జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది నేను స్కూల్లో అయిన ఈ స్టోరీ స్టిల్ ఇట్స్ దేర్ ఇన్ మై మైండ్, నిన్నే విన్నట్టుగా. సో దట్స్ వేర్ ఐ మై సెల్ఫ్ ప్రామిస్ దట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దట్ 12 years girl Agnes. So that's where that inspiration has made me to do all these things. So this is the inspiration behind the change. వెరీ నైస్ మ్యామ్, రియల్ ఎక్సలెంట్ రియల్ స్టోరీ. థ్యాంక్ యూ, సూపర్ మ్యామ్, సూపర్ అండి. సో మరొక ప్రశ్న ఏంటంటే, మామూలుగా అంటే మీరు ఇందాక చిన్నప్పుడు నేర్చుకున్నానన్నారు, పర్సనల్ క్వశ్చన్ అనుకోవద్దు, మీ బాల్యం గురించి కానీ ఏదైనా మీ కుటుంబ సభ్యుల గురించి కానీ తెలియజేస్తారా అండి? There is nothing much to tell about childhood because I don't have any remember అంటే బ్యూటిఫుల్ మూమెంట్స్ ని చెప్పుకోవడం కావడానికి కానీ, ఆర్ బ్యూటిఫుల్ మెమరీస్ ని చెప్పుకోవడానికి కానీ, we don't have any such kind of things. But this is one thing which molded me, which I shared already, the story of our 12 years girl Agnes, which really, but I used to be very bright student since from first class. I used to be first in all the subjects, all the classes. So that is one memorable thing which I share. మ్యామ్, చాలా మటుకు ప్రశంసలు అనేవి పన్నీరు లాంటివి అంటూ ఉంటారు. మీరు చాలా అంటే మీ రంగంలో మీరు చాలా ప్రశంసలు తీసుకున్నారు, తర్వాత ఎన్నో అవార్డ్స్ కూడా మీరు తీసుకోవడం జరిగింది. సో మోస్ట్ మెమరబుల్ గా అనిపించినటువంటిది ఏదైనా మీరు మాతో పంచుకుంటారు? షూర్. చాలా చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. చాలా అవార్డ్ అనేది అంటే నిజమైన అవార్డ్ నేను ఎలా ఫీల్ అవుతానంటే, నేను స్లమ్ కి వెళ్ళినప్పుడు ఒక విమెన్ మళ్ళీ వెళ్ళినప్పుడు నా పేరు చెప్పకుండా నా పేరు గుర్తుపెట్టుకుంటే అది రియల్ అవార్డ్, రాదర్ దెన్ గెట్టింగ్ ఆల్ దీస్ అప్రిషియేషన్ ఫ్రమ్ గ్రేట్ పీపుల్. సో అవార్డ్స్ అనేవి ఓకే, ఎందుకంటే ప్రతి మైల్ స్టోన్ కూడా మనము అచీవ్ చేసినప్పుడు మన వెనుకున్న వాళ్ళకి అదొక ప్రోత్సాహం. సో దట్ ఈస్ ద రీజన్ ఐ టేక్ అవార్డ్స్. కానీ రియల్ లైఫ్ లో అవార్డ్స్ నేనేం ఫీల్ అవుతానంటే, మీతో ఒక 10 minutes మాట్లాడాను, నెక్స్ట్ టైం మీరు నాతో మాట్లాడడానికి ఇష్టపడాలి. అలాంటి ఒక మంచి స్టాంప్ మీ మైండ్ లో నేను వేయగలిగాను. అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది, ఒక మనిషితో మనం మాట్లాడక వాళ్ళు మంచిగా చేయడం అనేది ఇట్స్ అప్ టు దెమ్. కానీ ఫర్ మీ టు బి ఆనెస్ట్, ఐ రియల్లీ టు బి ఆనెస్ట్, ఒక మనిషితో మనం ఎలా మాట్లాడుతున్నామో అనేది వాళ్ళు మనకిచ్చే ఫీడ్బ్యాక్ పైన కంటే కూడా మనకి ఎంత ఆనెస్ట్ గా ఉన్నాం అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ద రియల్ అవార్డ్స్ ఫర్ మీ ఈస్ ద పీపుల్ అరౌండ్ మీ. నేను ఎవరి మీద అయితే ఇంపాక్ట్ చేయగలుగుతానో, సో అదే నాకు నిజమైన అవార్డ్. సో నాకు చాలా వచ్చాయి. ఈవెన్ రీసెంట్ గా కూడా
సూపర్ ఉమెన్ 2020. సో నేను ఎప్పుడు కూడా అంత ఎక్సైట్ గా ఫీల్ అవ్వలేదండి, టు బి ఫ్రాంక్, ఇలాంటి మెటీరియలిస్టిక్ అవార్డ్స్ వచ్చినప్పుడు. కానీ ఎస్, వర్క్ ని రికగ్నైజ్ చేస్తున్నారు అనేది దట్ ఈస్ ద బిగ్గెస్ట్, బికాస్ మన వర్క్ ని రికగ్నైజ్ చేసినప్పుడు నిజంగా మన ఫీల్డ్ లోకి ఇంకొకరు రావాలనుకున్నప్పుడు ఎస్, ఇఫ్ షీ కెన్ డూ ఇట్ ఇట్ అనేది వాళ్ళకి వస్తుంది కాబట్టి. సో ఎస్, దే వర్ మెనీ అవార్డ్స్. సో ద రియల్ అవార్డ్ ఫర్ మీ ఇస్ ద ఇంపాక్ట్ దట్ ఐ హావ్ క్రియేటెడ్. By watching your expressions and the feel, I'll remember you lifetime, ma'am. That is your greatness. Really superb, awesome, Andi. I'm feeling very happy and very glad to talk with you. Yes, ma'am. Yeah. And one more thing, of course, it is inspiring to other people also, and the recognition is inspires others, no, ma'am? That is what I asked. Okay, no problem. And the greatness goes to you. That is the main award, which is Lavanya Garu. That is the first award that God has given. He is made you a part in the creature. That is the really fantastic. Okay, Andy. సో మేడం, మీరు యూత్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ లో కూడా వర్క్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యువతకి మెయిన్ గా సోషల్ మీడియా ప్రభావం అనేది చాలా మటుకు మనం చూస్తూ ఉన్నాం. దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? మంచిగానా చెడ్డగానా? ఎలా, హౌ ఇట్ ఇంపాక్ట్స్? చెడుని పక్కన పెడితే సోషల్ మీడియా అనేది యూత్ కి చాలా ఉపాధి అవకాశాలు కలిగిస్తుందండి. చాలా అంటే చాలా. రానున్న 2020 నుంచి 2030 లోపు ఎవ్రీథింగ్ గోస్ ఆన్లైన్. సో మీకు ఒక స్కిల్ ఉంటే దాన్ని యూ కెన్ సేల్ ఆన్ ఆన్లైన్, యూ కెన్ మేక్ ఏ మనీ, యూ కెన్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్. సో మన దేశ జీడిపికి కూడా నిరుద్యోగ సమస్య ఏర్పడినప్పుడు జీడిపి అనేది పడిపోతూ ఉంటుంది. సో అలాంటి వాటిని కూడా పైకెత్తడానికి ఆన్లైన్, ఇంటర్నెట్ కమ్యూనిటీస్ కావచ్చు, ఆన్లైన్ అనేది చాలా ఆపర్చునిటీ కలిగించింది. మీరు ఎక్కడో ఇప్పుడు మీకు నాకు ఒక 100 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు, కానీ మనం కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నాం ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్, ఓన్లీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. సో రైట్ వేలో సోషల్ మీడియాని ఉపయోగించుకొని స్టార్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు గొప్ప గొప్ప మ్యూజిషియన్స్ ని, డాన్సర్స్ ని, సింగర్స్ ని చూడొచ్చు. అందరూ కూడా ఏమీ లేని బ్యాక్గ్రౌండ్స్ నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసి రికగ్నిషన్ తెచ్చుకొని మంచి మంచి ఫీల్డ్స్ లో ఉంటున్నారు. సో కీపింగ్ దిస్ అసైడ్, సోషల్ మీడియాని రాంగ్ వేలో సైబర్ క్రైమ్స్ అని మనం చూస్తున్నాము. రకరకాలుగా అమ్మాయిలపై వేధింపులు, ఈవెన్ బ్యాంక్స్ లో మనీ వేయించుకొని ఇట్లా రకరకాలుగా మనీ పరంగా మోసం చేసే వాళ్ళు, రిలేషన్షిప్ పరంగా మోసం చేసే వాళ్ళు చాలా ఉన్నారు. సో యువత ఆపర్చునిటీస్ వైపు రైట్ వేలో సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకుంటే దే విల్ రాక్, రాంగ్ వేలో యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్స్ ని వాళ్ళే లూజ్ అవుతారు. సో యూత్ అనే టైం చాలా ప్రెషియస్. ఆ టైంలోనే విల్ గెట్ ఆల్ ద డిస్ట్రాక్షన్స్, ప్రెషర్స్ ఫ్రమ్ ఫ్యామిలీస్, ప్రెషర్స్ ఫ్రమ్ రిలేషన్షిప్స్ కావచ్చు, స్టడీస్ కావచ్చు, కెరీర్స్ కావచ్చు. ఎస్, సమ్ టైమ్ దేర్ ఇస్ ఎ కోట్, ఇట్స్ ఓకే టు బి నాట్ టు ఓకే. ఓకే, సమ్ టైమ్స్ మనం పర్ఫెక్ట్ గా ఉండకపోయినా, సమ్ టైమ్స్ ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినా ఓకే, టేక్ యువర్ టైమ్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ డూ యువర్ బెస్ట్. సో సోషల్ మీడియా పరంగా అయితే దాన్ని రైట్ వేలు ఉపయోగించుకోండి. ఉపయోగించుకుంటే మీకన్నా గ్రేట్ పీపుల్ ఉండరు, బికాస్ నౌ డేస్ ఎవ్రీథింగ్ గోస్ ఆన్లైన్. సో ఆన్లైన్ రైట్ వేలు ఉపయోగించుకోవాలి, రాంగ్ వేలు ఉపయోగించుకుంటే నష్టపోయేది మీరే. కాబట్టి దీన్ని ఒక్కసారి కన్సిడర్ చేసి సోషల్ మీడియాని రైట్ వేలు ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్, సచ్ ఏ బ్యూటిఫుల్ మెసేజ్ టు ఆల్. మ్యామ్, లావణ్య గారు, జనరల్ గా లావణ్య గారిలో ఒక మంచి కవయిత్రి ఉంది అనే విషయాన్ని కూడా మేము తెలుసుకుంటున్నాము. ఐ హర్డ్ దట్. సో ఏదైనా మా కోసం ఏదైనా మీ కవిత అనుభవాలను ఏమైనా చెప్పుకోగలుగుతారా? షూర్ అండి. నాకు అంటే చిన్నప్పటి నుంచి రాయడం అనేది చాలా ఇష్టం. సో నాకు పేజ్ ఉంటుంది, మామూలుగా పోడ్కాస్ట్ కూడా చేస్తాను తెలుగులో, స్ట్రైట్ వెళ్ళి లైవ్ తీసుకొని. పేజ్ కూడా ఉంది తెలుగులో, కవితలు ఇలాంటి ఇన్స్పిరేషన్, ఫన్ ఇలాంటివి రాస్తుండాను. స్ట్రైట్ వెళ్ళి లైట్ తీసుకో అనేది అసలు అంటే కవితల కంటే ముందు ట్యాగ్ రియల్లీ సూపర్. చాలా మంది కనెక్ట్ అవుతారు, ఏంటి ఇది చాలా వింతగా ఉంది. చాలా మంది కూడా దే లవ్ దిస్ ట్యాగ్ లైన్, అసలు ఎలా వచ్చింది మీకు, ఏంటి దీని అనుకున్నా. సో ఏదైనా కూడా మనం లైఫ్ లో హెవీగా తీసుకుంటాం ఆర్ట్ కి. ఒకరు క్రిటిసైజ్ చేశారనో, ఒకరు పట్టించుకోలేదనో, ఒకరు రికగ్నైజ్ చేయలేదనో, ఒక అనుకున్న జాబ్ రాలేదనో,
అది అవన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే హార్ట్ కి తీసుకుంటున్నాం, హెవీగా ఫీల్ అవుతున్నాం, బర్డెన్ అంతా మన మీద పడిపోతుంది. సో ప్రతి విషయాన్ని కూడా లైట్ గా తీసుకుంటే, లైట్ ఇన్ ద సెన్స్ ఏది కూడా ఆర్ట్ కి తీసుకోకపోతే, ఏది కూడా నెగిటివ్ షేడ్ కి తీసుకోకపోతే, స్ట్రైట్ గా ఉంటే, స్ట్రైట్ గా ఇన్ ద సెన్స్ ఏదైనా కూడా ఓకే, ఇఫ్ నాట్ దిస్ ఆపర్చునిటీ ఇంకో ఆపర్చునిటీ వస్తుంది. సో స్ట్రైట్ వెళ్ళి లైట్ తీసుకో అనే దాని కింద అంత అర్థం ఉంది. సో పీపుల్ రియలీ చాలా మంది ఈ ట్యాగ్ లైన్ ని ఇష్టపడుతున్నారు. చాలా మంది ఎలా ఎలా రాస్తారు ఇది చాలా బాగుంది అని. సో అలా నేను చాలా రాస్తూ ఉంటాను. సమ్ టైమ్ ఎక్కువగా అంటే నా థాట్స్ ని పుట్ ఇట్ ఆన్ పేపర్ సో దట్ మనం ఎక్కువగా చూసే వాళ్ళకి కూడా ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మనుషులతో మాట్లాడడం మంచిదే, మంచి ఫ్రెండ్షిప్స్ ని రిలేషన్స్ ని బిల్డ్ చేయడం మంచిదే, కానీ మీతో మీరు ఎక్కువగా మాట్లాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనతో మనం ఇట్లా గాల్లో మాట్లాడుకోలేం కాబట్టి మెయింటైన్ ఏ డైరీ ఆర్ టేక్ ఏ పేపర్, రైట్ యువర్ థాట్స్. దట్స్ వేర్ యువర్ క్యాపబిలిటీ, మీకు ఉన్నటువంటి మైనస్ ఏంటి ప్లస్ ఏంటి, దెన్ యూ విల్ రియలైజ్. సో స్ట్రైట్ వెళ్ళి లైట్ తీసుకొని పేజ్కి వెళ్ళి చూడండి, నా కవితలు చాలా ఉంటాయి, యూ విల్ లవ్ ఇట్. తప్పకుండా మ్యామ్, కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తానండి. రియల్లీ వెరీ నైస్. అసలు స్ట్రైట్ వెళ్ళి లైట్ తీసుకో, ఎంత చక్కగా ఉందండి. దాంట్లోనే బోలెడ్ జీవితం యొక్క అర్థం అంతా నిండిపోయి ఉంది, అక్కడ కనిపించేస్తుంది. లావణ్య గారు రియల్లీ గ్రేట్ అండి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మీరు ఇప్పుడు యూత్ కి గాని, ఇంకా మహిళలకి గాని, లేకపోతే ఆడపిల్లలకి గాని మీ నుంచి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారా? ఎస్, డెఫినెట్ గా అండి. ఛాలెంజెస్ పరంగా మాట్లాడితే ఎవ్రీ వన్ విల్ గెట్ ఛాలెంజెస్. మన దగ్గరకు వచ్చి ఆపర్చునిటీ తీసుకో, విల్ బికమ్ స్టార్ అని ఎవరు చెప్పరు. నువ్వు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా నలుగురు స్టార్ట్ చేయొద్దని అంటారు. బికాస్ దిస్ ఇస్ ద సొసైటీ వేర్ పీపుల్ ఆల్వేస్ లుక్ ఫర్ ది నెగిటివ్ షేడ్స్. మీరు ఒకటి స్టార్ట్ చేసి ఇంప్రూవ్ అయ్యి సక్సెస్ అయ్యారనుకోండి, మిమ్మల్ని ఎవరైతే క్రిటిసైజ్ చేశారో దే విల్ రియలైజ్ వాట్ హ్యాపెన్స్ అని. కానీ ఆ టైంలో ఇట్స్ ఆల్ అబౌట్ యూ, హౌ స్ట్రాంగ్ యూ ఆర్. ఇఫ్ యూర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్, గో ఫర్ ఇట్. నెవర్ ఎవర్ లిసన్ whatever the negative. So that is a strength of mine, I can say, because whenever I listen negative voices I'll just ignore. అంటే కొంతవరకు మనకి ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి మనం బాధపడతాము. అపార్ట్ ఫ్రమ్ ఇట్, నేను చెప్పినట్టుగా స్ట్రైట్ వెళ్ళి లైట్ తీసుకొని, అసలు ఈ స్టేట్మెంట్ ఈవెన్ పర్సనల్ గా నాకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఈవెన్ ఐ గెట్ డిసప్పాయింట్మెంట్, సమ్ టైమ్స్ ఐ గెట్ సమ్ క్రిటిక్స్, దెన్ అగైన్ ఐ మై సెల్ఫ్ టెల్ అది స్ట్రైట్ వెళ్ళి లైట్ తీసుకో, స్ట్రైట్ వెళ్ళి. సో ఛాలెంజెస్ వస్తాయి. ఛాలెంజెస్ ని ఇంత స్వీట్ గా నవ్వినట్టుగా ఉండవు. ఛాలెంజెస్ సమ్ టైమ్స్ పెయిన్ఫుల్ గానే ఉంటాయి. సమ్ టైమ్స్ మామూలుగా యూత్ గానీ ఎవరైనా కానీ ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఉన్న ఆపర్చునిటీస్ ని చూసుకొని మీకు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో దాని పరంగానే వెళ్ళండి. ఒకేసారి మీరు మనీ మేక్ చేయలేకపోవచ్చు, ఒకేసారి మీకు ఫేమ్ అండ్ నేమ్ రాకపోవచ్చు, బట్ కన్సిస్టెన్సీ అనేది కీ. కన్సిస్టెన్స్ గా మీరు చేస్తున్నప్పుడు, ఇట్ మే బి మేకింగ్ వీడియోస్ ఇన్ యూట్యూబ్ ఆర్ ఇట్ మే బి లర్నింగ్ ఎ న్యూ స్కిల్, వాట్ ఎవర్. సో మీకు మీ పేరెంట్స్ కి గ్యాప్ ఉంటది కాబట్టి, వాళ్ళకి అంతగా తెలియదు కాబట్టి, వెన్ ఎవర్ యువర్ పేరెంట్స్ సే సమ్ నెగిటివ్, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. అసలు హార్ట్ కి తీసుకోకండి, మీ ప్యాషన్ మీద వర్క్ చేయండి. ఇఫ్ నాట్ 1 year, in 5 years, if not 5 years, in 6 years, but one day will be yours. So keep doing whatever you are doing. అండ్ నెగిటివ్స్ అనేది వస్తుంటాయి ఎప్పుడు. ఒక గొప్ప ఈయన అనుకుంటా, ఒక గొప్ప వ్యక్తి ఒక కోట్ రాశారు, మీరు అందరినీ నవ్వించాలి, అందరినీ హ్యాపీ చేయాలి, అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలంటే మీరు ఎప్పటికి కూడా లీడర్ గా ఉండకండి, వెళ్ళి ఐస్ క్రీమ్ అమ్మండి అని స్టీవ్ జాబ్స్ అనుకుంటే ఒక మంచి కవిత రాశారు. నిజంగా అది చాలా రియాలిటీ అని చెప్పుకోవచ్చు. మనం అందరినీ మెప్పిస్తే మనం అసలు గ్రో అవ్వట్లేదని అర్థం. లావణ్యని 100 లో 100 పీపుల్ మంచిదని మెచ్చుకుంటున్నారంటే లావణ్య ఎక్కడ రిస్క్ చేయట్లేదు, ఎక్కడ గ్రో అవట్లేదని. మనకి ఎక్కడైతే మిమ్మల్ని నిజంగా నెగిటివ్ అంటున్నారంటే వాళ్ళని అప్రిషియేట్ చేయండి. కొంచెం మీకు నొప్పిగా బాధగా అనిపించినా కూడా, ఎందుకంటే మీకు ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా మీ మైనస్లు చెప్తున్నారు. ఒక్కోసారి మనకి మైనస్ లేకున్నా మైనస్ ఉంది అని అంటారు, అంటే నెగిటివ్ ఇస్తారు కదా. సో వాళ్ళని ఎలా తీసుకొని మనల్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. మన మీద రూమర్స్ క్రియేట్ చేసినా కూడా నేను ఒకటే బిలీవ్ చేస్తాను, వి లివ్ ఓన్లీ వన్స్. అగైన్ ఐ టెల్, వి లివ్ ఓన్లీ వన్స్. సో బిఫోర్ యూ లీవ్ దిస్ earth, before I leave this earth, what we are doing, what we are going to do,
what is that legacy that we are going to create, that we are going to leave behind. So this is the formula which I'm following. So hope you all are also gonna follow. సో ఎప్పుడు ఏది ఆర్ట్ కి తీసుకోవద్దు. ఆర్ట్ థింగ్స్ అనేవి ట్రై చేయాల్సి ఉంటుంది లైఫ్ లో ఒక్కోసారి. సో ట్రై చేయండి, డిసప్పాయింట్ అవ్వద్దు. మీకు అంత మెంటల్ స్ట్రెస్ అయితే ఏడవండి, అరవండి, బట్ కామ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్ zone and you will definitely rock it. Again I'm telling, you will live only once, so straight వెళ్ళి లైట్ తీసుకో. సూపర్ రియల్లీ వెరీ నైస్ లావణ్య గారు. ఇప్పుడు మన ఈ షో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా చక్కగా ఒక పేపర్ పైన రాసుకోండి, స్ట్రైట్ వెళ్ళి లైట్ తీసుకో. దాన్ని మీరు హాల్లో పేస్ట్ చేయండి, డైలీ మార్నింగ్ లేవంగానే చూడండి. దట్ ఈస్ లైఫ్ టైమ్ లెసన్ ఫర్ యూ, ఫర్ ఎవ్రీబడి. ఏజ్ లిమిట్స్ ఎలాంటివి ఉండవు, అందరికీ కూడా అవసరమే. సూపర్ లావణ్య గారు, రియల్లీ వెరీ ఇన్స్పిరేషనల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మీ వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చి మా ప్రేక్షకులందరితో కూడా మీరు మీ భావాలను షేర్ చేసుకోవడం జరిగింది. ఎన్నో విషయాలను మాకు తెలియజేయడం జరిగింది. వాట్ ఈజ్ వాట్ అన్నది చాలా వాస్తవమైనటువంటి జీవితంలో ఎట్లా ఉండాలి, అసలు వాస్తవ జీవితం ఏంటి అనే విషయాలను మీ నుంచి మేము తెలుసుకున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ రియలీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ షో. ఇంకా ఇలానే చేస్తుండండి, ఎప్పుడు పాజిటివ్ గా ఉండండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్.